వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి, ఆయన మనస్తత్వం నచ్చక ఆయన సొంత సామాజిక వర్గమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యాయని, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద రెడ్డి సామాజిక వర్గం గుర్రుగా ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి దూరం అయిందా లేదా దగ్గర అయిందా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి, ఆయన మనస్తత్వం నచ్చక జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం అయినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి దూరం అయిందని, అందులో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు నిజంగా రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి దూరం అయిందా లేదా దగ్గర అయిందా అంటే ఏం చెప్తారు? ఇటీవల కొన్ని సంస్థలు చేసినటువంటి సర్వేల్లో ప్రత్యేకంగా ప్రధానంగా 3 కులాల పైన కమ్మ, కాపు, రెడ్ల మీద వాళ్ళు ఏ ఏ పార్టీలకి గత కొంతకాలంగా మద్దతు ఇస్తున్నారు అనే దానిపైన చేసినటువంటి సర్వేలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. చాలా అనూహ్యమైన ఫలితాలు ఇవాళ చర్చనీయాంశమయ్యాయి. అంటే ఈ 3 కులాలే ఆర్థికంగా బలంగా ఉన్న కులాలు, పైపెచ్చు అధికారాన్ని చెరబట్టిన కులాలు. మరి అటు కమ్మ, ఇటు కాపు, రెడ్డి. కమ్మ అనగానే తెలుగుదేశం పార్టీ అంటారు కొంతమంది. ఏంటి అంత మాత్రాన కమ్మాళ్ళు కంప్లీట్ 100% తెలుగుదేశం వైపు లేరు. తెలుగుదేశం పార్టీకి మహా మద్దతుగా ఉంటే 70%, 80% కూడా లేరు. అంటే ఆల్రెడీ ఒక 20%, 30% వైసీపీకి మద్దతుగా ఉంటారు. ఇంకొక 5%, 2% జనసేనకి మద్దతుగా ఉంటారు. పోనీ కాపులు అనగానే మనం చూసాం, అటు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే మెగా బ్రదర్స్ వైపు వాళ్ళు ఆకర్షితులైన విధానం. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ వైపు చూసినా ఎంతమంది ఉంటారు నీకు? కాపులు జనసేనలో ఉంటే మహా ఉంటే 70% బలపరిచేది. మొన్నటి ఎన్నికల్లో కూడా మనం తీసుకున్నట్లయితే గంపగుత్తగా కాపులు గనక పవన్ కళ్యాణ్కి లేకపోతే జనసేన ప్రజారాజ్యం ఉంటే నీకు గత ఎన్నికల్లో ఆ విధంగా అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పరాజయం పాల్కాడు. పవన్ కళ్యాణ్నే చాలాసార్లు విమర్శించారు కూడా. ఏది ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయాడు. అప్పట్లో మనం తీసుకున్నట్లయితే దగ్గర ఒక 118 స్థానాల్లో డిపాజిట్లు పోయాయి. దేనికి? జనసేనకి. ఫస్ట్ ఎలక్షన్ 2019 గురించి నేను చెప్తాను. అవును. అంటే కాపుల్లో కూడా ఒక 10-15% తెలుగుదేశం ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. కాపుల్లో కూడా ఒక 10% వైసీపీకి కూడా బలంగా ఉంది. మరి మీరన్నారు ఏది రెడ్ల గురించి మాట్లాడుతూ, ఆ రెడ్ల సామాజిక వర్గాన్ని మనం తీసుకున్నట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దగ్గర నుంచి కూడా కొంతమంది ఒక 2%, 5% కమ్యూనిస్టుల్లో కూడా ఉంటారు. కమ్మాళ్ళలో కూడా ఉంటారు కమ్యూనిస్టు వైపు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిందనుకో, సిపిఐ, సిపిఎం, ఇక అదే నీకు అంగుష్ట స్థాయి పడిపోయిన పరిస్థితుల్లో రెడ్లలో 90% కాంగ్రెస్కు ఉండేవాడు. 90% రెడ్లు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతూ ఉన్న నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి యుగం దాకా నడిచింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల జనార్దన్ రెడ్డి, మొత్తం అక్కడ తెలంగాణలో మర్రి చెన్నారెడ్డి, ఇదంతా తీసుకుంటే ఇప్పుడు నీకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేపు మొన్నటి ఎలక్షన్ చూస్తే 40% మంది కూడా అతను వెన్నుదన్నుగా నిలబడలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చీలిక తెచ్చినప్పుడు 90% ఆ రెడ్డి సామాజిక వర్గంలో జగన్ వైపు 70% వచ్చారు. మొత్తం రాలేదు. ఆ 70% నిలబెట్టుకోగలిగాడా జగన్మోహన్ రెడ్డి? అతను 5 ఏళ్ల ఆ ముఖ్యమంత్రిత్వం ఆయన సొంత సామాజిక వర్గంలోనే నీకు 40% ఓట్ బ్యాంక్ని కోల్పోయేలా అతని పాలన. అంటే జగన్మోహన్ రెడ్డి బాధితులు సీఎంగా 5 ఏళ్లలో అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, మనకు తెలుసు అది దమనకాండ, మొత్తం బలహీన వర్గాలంతా ఏకం చేశారు. ఆ డాక్టర్ సుధాకర్ దళిత వైద్యుడి దగ్గర నుంచి అబ్దుల్ సలాం ఆయన కుటుంబం సామూహిక ఆత్మహత్యల దాకా బీసీలు 200 మందిని హత్య చేశారు.
ఎస్సీలను 200 మందిని చంపేశారు. మనం చూసాం. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేవాడిని, అతని దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారన్నారు. ఆ తోట చంద్రయ్య యాదవ్, ఆ బీసీ, అతన్నేంటి జై జగన్ అనలేదని మెడగోసి చంపారన్నారు. నీకు పొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే అతన్ని నరికి చంపారు. అసలు ఆ ధర్మవరం అతను ఎవరో తాపి వడ్డెర అతను చంద్రశేఖర్, బీసీలని రాజయ్య యాదవ్ అనే అతన్ని అక్కడ అంగన్వాడీ భవనం ఏదో కూల్చివేత అడ్డుకుంటే అతను చంపేశారు. ఎవరో అతను ఈ మన చీప్ లిక్కర్ అమ్ముతున్నారని చెప్పి ఏదో సెల్ఫీ వీడియో ఒకటి వదిలితే అతన్ని చంపేశారు. ఒక బీసీలే కాదు, ఎస్సీలు మనం చూసాము. వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నని అక్కడ చంపారన్నారు, ఇక్కడ కడపలో. ఇలాంటి పరిస్థితుల్లో అతను బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వాళ్ళ మద్దతు కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు కమ్మాళ్ళు అతని బాధితులే, కాపులు అతని బాధితులే. సరే, కమ్మ కాపుని వేధించాడంటే ప్రత్యర్థి వర్గం వేధించాడు అనుకోవచ్చు. కానీ సొంత సామాజిక వర్గం రెడ్లు కూడా జగన్ బాధితులే. ఓకే, నీకు గుర్తుంది కదా కృష్ణ, ఏది జగన్పై తిరగబడిందే రెడ్లు మొదట. ఇప్పుడు నీకు ముసలం పుట్టిందే ఆ సామాజిక వర్గంలో. నెల్లూరు రెడ్లు తిరగబడ్డారు. నెల్లూరు రెడ్లు అంటే పెద్దారెడ్లు అంటారు. పెద్దారెడ్డి అంటే మళ్ళీ నువ్వు నెల్లూరు పెద్దారెడ్డి బ్రహ్మానందం అంటావు. అది కాదు, అసలు పెద్దారెడ్లు అంటారు. అలాంటిది నెల్లూరులో వైసీపీ నిలువున చెల్లిపోయింది. ఎందుకంటే తన సొంత సామాజిక వర్గాన్ని దారుణంగా అవమానించాడు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని నీకు ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం, ఆ మాగుంట సుబ్బరామరెడ్డి, పార్వతమ్మ, నీకు తెలుసు, వాళ్ళు మాజీ ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళు. శ్రీనివాసరెడ్డి కూడా మాజీ ఎంపీ. అతను ఎంపీగా ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాడు. తెలుగుదేశంలో ఎమ్మెల్సీగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డిపై మరి ఏదో ఆకర్ష్ వెళ్తే గెలిచాడు. అతను ఢిల్లీ వచ్చాడు ఎన్నికలకు ముందు. జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ హాల్ దగ్గర అందరూ ఆ మెట్ల దగ్గర వరుసగా నుంచుని ఉన్నారు. సీఎంగా జగన్ వచ్చాడు కదా అని చెప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాపం ముందుకు వచ్చి నమస్కారం పెట్టాడు. కనీసం అతని వైపు కన్నెత్తి చూడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడే అతనికి అర్థమైపోయింది జగన్ యొక్క నైజం. ఏమైంది, శ్రీనివాసులు రెడ్డి కాబట్టి అతను వదిలేశాడు, తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దారుణంగా అవమానించారు. ఆయన భార్య ప్రశాంతి మేడం రాజ్యసభ ఇచ్చింది వీళ్ళే, జగన్మోహన్ రెడ్డే రాజ్యసభ ఇచ్చాడు. చివరికి ఏ స్థాయిలో ఆ కుటుంబం వేధింపులకు గురైందంటే, అవమానపడిందంటే, జగన్ ఢిల్లీ సీఎంగా వస్తే మీ ఇంట్లో దిగుతాడంటే సీఎం గారు వస్తున్నారు వేమిరెడ్డి గారు అని ఫోన్ వచ్చింది. ధనుంజయ రెడ్డి ఎవరో చేశారు, ఢిల్లీ వస్తున్నారు రేపు అంటే ఈయన జంప్ దుబాయ్ వెళ్ళిపోయాడు. అంటే జగన్ని అసలు ఎదుట పడటానికి కూడా, ముఖం చూడటానికి కూడా సిద్ధపడలేదు. అంతగా వేమిరెడ్డి కుటుంబం ఇతని చేతిలో భంగపాటుకు గురైంది. అల్లే కాదు, కోటంరెడ్డి చంద్రశేఖర్, అదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిజంగా రాజశేఖర్ రెడ్డి వీర భక్తుడు. అబ్బో, మామూలు భక్తుడు కాదనమాట. అలాంటి శ్రీధర్ రెడ్డి ఏం చేశాడు? అతను తప్పేం చేశాడు? అతను ఏదో అమరావతి మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు ఉద్యమం ఏదో చేసుకుంటూ వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని వాళ్ళు పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు ఆయన నియోజకవర్గం మీదుగా వెళ్తున్నారు కదా అని చెప్పి మహిళలు ఆడాళ్ళు ఏంటో ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఏదన్నా ఏర్పాటు చేయండి, ఆ కళ్యాణ మండపంలో వాళ్ళు భోజనం చేసుకుంటారు, కొంచెం వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకుంటారని ఇచ్చారు. రైట్. కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళకి అసలు ఇవ్వడానికే వీల్లేదన్నాడు, నువ్వు ఇస్తావా? కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పిలిచి నానా తిట్లు తిట్టాడు. అసలు ధనుంజయ రెడ్డి ఏమో అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి అని పిలిపిస్తే వస్తే కనీసం కలవకుండా తలిపేసుకున్నాడు. ఎంత బాధాకరం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మేకపాటి నీకు తెలుసు, ఏది ఇతని కోసం రాజీనామా చేసిన కుటుంబం అది. ఎంపీగా రాజీనామా చేశాడు రాజమోహన్ రెడ్డి, గెలిచారు, అది వేరే విషయం. అలాంటి చంద్రశేఖర్ రెడ్డిని దారుణంగా అవమానించాడు. అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని ఎంత దూరం అయ్యాడు అంటే చెప్తున్నాను అన్నమాట. అరే ఇప్పుడు ఆ రోజారెడ్డి ఆమె ఇవాళ మరి రెడ్డి సామాజిక వర్గం అనుకున్న భ్రమల్లోకి వెళ్ళిపోయి ఆమె ఇష్టం వచ్చినట్టు చెలరైపోయి సొంత సామాజిక వర్గాన్ని పచ్చి బూతులు తిట్టింది. అంటే జగన్ వల్ల లాభపడింది కేవలం 4 రెడ్లే. ఓకే. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
మొత్తం రాయలసీమ అంతా అతనికి రాసి ఇచ్చాడు. మిథున్ రెడ్డి అతనే డిఫాక్టో సీఎం. సజ్జల రామకృష్ణారెడ్డి అతనికి కడప అంతా రాసి ఇచ్చాడు. అక్కడ ఒక ఎస్టేట్, సజ్జల ఎస్టేట్, పెద్దిరెడ్డి ఎస్టేట్. అతను ఒక 100 ఎకరాలు అటవీ భూములు కబ్జా, ఇతను ఒక 100 ఎకరాలు అటవీ భూములు కబ్జా. అన్ని శాఖలకి మంత్రి, సకల శాఖ మంత్రి. ఇక వాళ్ళ బాబాయ్ ఎవరు, వైవి సుబ్బారెడ్డి, ఆయనకే రాజ్యసభ ఇస్తాడు, ఆయనకే టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తాడు. ఆ విక్రాంత్ రెడ్డి ఏమో ఆయన కొడుకు, జగన్ తమ్ముడు. కేవీ రావుకి గన్ను పెట్టి బెదిరిస్తారు. ఇస్తావా సస్తావా, సజ్ రాయి పోర్టు రాయి పాపం రాశాడు. కాకినాడ సెజ్, కాకినాడ పోర్ట్ 3600 కోట్ల విలువైన షేర్లు వీళ్ళకి రాసి ఇచ్చాడు. అంటే వీళ్ళ వల్ల బాగుపడింది ఎవరయ్యా అంటే ఆ 4-5 కుటుంబాలే అంటోంది అదే అనమాట. ఇంకొక రెడ్డి గారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డికి మొత్తం దోచిపెట్టాడు కాదంట్లా. ఉత్తరాంధ్ర భూములన్నీ కబ్జా చేశారు. ఆయన కూతురు నేహారెడ్డి కూడా అక్కడ బోల్డ్ కట్టుబడులు చేశారు. కానీ వాటాల పంపకంలో తేడా వచ్చింది. ఏది మిథున్ రెడ్డి ఆ డిస్టిలరీలు, ఆ లిక్కర్ మాఫియా, ఆ పంపిణీలో ఏం చేశాడు, అందరికీ నెలకి 5 కోట్లు పంపేవాళ్ళు. కసిరెడ్డి రాజు ఇతనికి కొన్నాళ్ళు పంపి ఆపేశారు. ఎవరికి, విజయసాయి రెడ్డికి. నాకు మరి నెలకు 5 కోట్లు ఆపుతావా అని చెప్పి విజయసాయి రెడ్డి అడ్డం తిరిగాడు. ఇవాళ జగన్ కొంప ముంచాడు అనమాట. అంటే బాగుపడిన రెడ్లు ఎవరయ్యా అంటే ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఒకడు, వీళ్ళు అంతే తప్ప సామాన్య రెడ్డి సామాజిక వర్గం మొత్తం నానా పాటలు పడ్డారు, నింద మోసారు. పదవులేమో అబ్బో సొంత సామాజిక వర్గానికే ఇచ్చాడు అని చెప్పి బిల్డప్ ఇచ్చారు. ఏం పదవులు ఇచ్చాడు? నిజంగా చూస్తే ఏ ఒక్క ప్రధానమైన పదవి వాళ్ళకి ఇవ్వలేదు. అందుకే ఇవాళ రెడ్లలో జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ దారుణంగా పడిపోయింది. 90% ఉన్న ఓట్ బ్యాంక్ 70% వస్తే ఆ 70% కూడా నిలబెట్టుకోలేక ఇప్పుడు 30%కి పడిపోయాడు, 40%కి. ఈ 30-40% అన్నా ఉంటారా అంటే ఆయన బాధితులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి బాధితులు విజయారెడ్డి, అదే విజయలక్ష్మి, విజయమ్మ సొంత తల్లే అతని బాధితురాలు. షర్మిలారెడ్డి, అరే ఎంత దారుణం. నీ తరపున పాదయాత్ర చేస్తే షర్మిలారెడ్డి, నీ మీద దుమ్మెత్తి పోసి నా అన్న నా ఆస్తి తిన్నాడు అని చెప్పి వాస్తవాలు ప్రజలకు చెబితే షర్మిలా శర్మ అవుతారా? మడుసుపల్లి అంటే ఇతను ఎలా అంటాడంటే సొంత చెల్లిని సొంత తల్లిని కూడా హింసించాడు. ఇంకా ఏ రెడ్లు మాత్రం ఇతన్ని లైక్ చేస్తారు? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.